పమ్మన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను నేను. సో బ్రిడ్జి కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో తొందరలోనే స్టార్ట్ అవుతుంది. సో రామేశ్వరం వచ్చిన ఖచ్చితంగా పమ్మన్ బ్రిడ్జ్ చూడండి, చాలా చాలా బాగుంది. ఇప్పుడు పమ్మన్ బ్రిడ్జి పైన ఉన్నాం. సో కింద బోటింగ్ ఎలా జరుగుతుంది, చేపలు పడతామని చాలామంది చూస్తూ ఉన్నాం. పోదాం మనం బ్రిడ్జి పైకి, ఎలా ఉందో ఏంటో చూద్దాం. మనం కూడా బ్లాక్గా వస్తుంది అనుకుంటాను, ఐ థింక్. దిస్ ఈజ్ పమ్మన్ బ్రిడ్జి. పమ్మన్ బ్రిడ్జి నడుచుకుంటూ వస్తాను పైకి. సో ఇక్కడ బ్రిడ్జి, చేపలు పడతాను. చేపలు చాలా బోట్లు ఉన్నాయి, చెరువులో నిలబడతానే. చాలా బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. చూస్తాను ఒకసారి బ్రిడ్జి ఎలా ఉంటుందో. బ్రిడ్జి దగ్గర కూడా పోతాను. అది చేపల బోట్లు చూడండి సార్ ఎలా ఉన్నాయో, చాలా దండిగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం బ్రిడ్జి దగ్గరికి పోతా ఉన్నాం. మధ్యాహ్నం బాగా మంచి ఎండలో సూపర్ ఉంది కదా, లొకేషన్ బాగుంటుంది అనమాట. సో ఇది ఆపోజిట్ లొకేషన్. ఆల్మోస్ట్ వచ్చాం పమ్మన్ బ్రిడ్జి పైకి. సార్ వ్యూ ఎలా ఉంది చూడండి, సూపర్గా ఉంది కదా, మామూలు కదా సార్ బ్రిడ్జి మాత్రం. బ్రిడ్జి ఇక్కడ ఉంది పమ్మన్ బ్రిడ్జి. సో ఇంకా కొంచెం దూరమే ఎలా. ఇక్కడ దాదాపుగా ఒక 99 పిల్లర్లు ఉన్నాయి మొత్తం, నేను చూశాను. 2.5 కిలోమీటర్ ఉంది బ్రిడ్జి మొత్తం. సో ఇక్కడ ఉండే వాతావరణం అసలు మామూలుగా లేదు, చాలా చల్లగా ఉంటుంది. అసలు నేను అంటే ఇంత ఎండలో వెళ్ళాను కదా బ్రిడ్జి దగ్గర, నేను ఆఫ్టర్నూన్ వెళ్ళాను. అసలు అట్మాస్ఫియర్ అది మామూలుగా లేదు ఇక్కడ. విలేజెస్ అట్మాస్ఫియర్ కానీ, బోట్స్ కానీ, ట్రాక్స్ కానీ అసలు నేను చూస్తే అసలు మతిపోతుంది అనమాట. వాటర్ అయితే చాలా అంటే చాలా క్లీన్గా ఉన్నాయి ఇక్కడ. మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా ఆపోజిట్, ఇది పమ్మన్ బ్రిడ్జికి ఆపోజిట్ ఉండే ఏరియాలో ఊరు. అబ్బా మామూలు లేదురా బాబు, ఎన్ని బోట్లు, ఫిషింగ్ చేసే బోట్లు. సముద్రం చూడు, అంతా సముద్రమే. ఊరు మధ్యలో ఎలా ఉన్నారా అంత ధైర్యంగా. కళ్ళ ముందరే నేను నీళ్ళు చూసా. సో పమ్మన్ బ్రిడ్జ్ చూడండి ఫైనల్గా, సూపర్గా ఉంది కదా. దాదాపుగా 100 పిల్లలతో వేసారు ఇది కొత్త బ్రిడ్జి. చాలా అంటే చాలా బాగుంది. మీరు చూసిన రామేశ్వరంలో పమ్మన్ బ్రిడ్జి కొత్తది. పమ్మన్ బ్రిడ్జి ఇంకా ఓపెన్ అవ్వలే, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. చూద్దాం ఎప్పుడు ఓపెన్ అయితే ఏమో. బ్రిడ్జి మాత్రం మామూలుగా లేదు బాబు, కొత్తది కట్టిండ్రు. ముందు ఒకటి ఉంది, దాని పక్కన మళ్ళీ ఇంకోటి కొత్తగా కట్టింది. సూపర్గా ఉంది అసలు బ్రిడ్జి మాత్రం. కొత్త బ్రిడ్జి పైకి ఉంది, కింద బ్రిడ్జి చిన్న బ్రిడ్జి కింద. సో వచ్చాక తప్పక విజిట్ చేయండి, చాలా బాగుంది రామేశ్వరం. ఆపోజిట్ లొకేషన్ ఉన్నాం సరే. అంటే వాటర్ క్లియర్గా ఉన్నాయి, మొత్తం ద్వీపమే ఇది. సో రామేశ్వరం ఆపోజిట్ ఇది మండపం అంటారు దీన్ని. సో చూడండి మొత్తం బోట్సే ఉన్నాయి, వాటర్ అంతా క్లియర్గా ఉండేది, క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే నేను ఆడ నిలబడక వెయిట్ చేస్తూ ఉన్నాను. ఒక అతను లిఫ్ట్ ఇచ్చాడు, ఇతనే ఈ బ్రదరు. సో ఎక్కడికి వెళ్ళాలంటే సో అక్కడి నుంచి మొదలైతే కాబట్టి లిఫ్ట్ ఇచ్చాడు. సో లిఫ్ట్ ఇచ్చాడు, చెప్తూ ఉన్నాడు బ్రిడ్జి ఎలా అనేది. సో అతను చెప్తుంది రికార్డ్ చేస్తూ ఉన్నాను, అంటే నేను డ్రైవింగ్ చేస్తూ గమనిస్తూ ఉన్నాను. సో బ్రిడ్జి మొత్తం అంటే దాదాపు 90 పిల్లలు ఉన్నాయి. బ్రిడ్జి చాలా అంటే చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా రామేశ్వరం ఖచ్చితంగా పమ్మన్ బ్రిడ్జి విజిట్ చేయండి. నేను అదే పని ఒకసారి దర్శనం అయిపోతానే బ్రిడ్జి దగ్గరికి వచ్చాను మొత్తం అన్నీ చూసుకుంటూ ఇక్కడికి. ఫైనల్గా చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి చూడండి అంతా. యాక్చువల్గా ఇక్కడే అనమాట. ఇంతకుముందు 2003 ఆ టైంలో సునామీ వచ్చింది. సో అక్కడ ఈ స్టాచ్యూ కూడా వేసారనమాట ఈ బ్రిడ్జి ఒకటి. సో ఈ బ్రిడ్జి ఎండంగా అవంగానే వస్తుంది అనమాట, స్టాచ్యూ హైట్లో ఉండేది. సో ఇది రామనాథపురం అనమాట ఈ బ్రిడ్జి యువతల. సో స్టాచ్యూ వస్తుంది చూడండి, చూస్తూ ఉండండి. స్టాచ్యూ ఒకటి. ఇదంతా పార్క్ అండి, చూడండి ఒకసారి నీట్గా పార్క్ ఇది.
చాలా బాగుంది. ఫిషింగ్ హార్బర్ ఉంది. ఇక్కడ కొన్ని ల్యాండ్స్ కూడా ఉన్నాయి. అంటే మనం మామూలుగా దీవులు ఉంటాయి కదా, సో అలాంటివి కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వాతావరణం అక్కడ ఒక అతను నాకు లిఫ్ట్ ఇచ్చాడనమాట బైక్. సో ఇతనే అతను అక్కడ కనబడుతుంది కదా, అదే దూరంగా అంత హైట్లో